హలో మై ఫ్యామిలీ మెంబర్స్, నేను మీట్స్ మాన్సా వ్లాగ్స్. దీపావళి ముందు రోజు అయితే మా మమ్మీ బోటి అయితే చేసిందనమాట. సండే కాబట్టి ఎలా బోటి ప్రిపేర్ చేసిందో చూపిస్తాను రండి. ఇదిగోండి గైస్, బోటి క్లీనింగ్ ఆఫ్టర్. ఇంకా మనమైతే బోటిని పీసెస్గా అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి గైస్, ఇక్కడ మా మమ్మీ అయితే అంతా కట్ చేస్తుంది. ఇదిగోండి గైస్, ఇంకా అయిపోయిందనమాట. ఇంకా స్టవ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత స్టవ్ అయితే ఆన్ చేసుకున్న తర్వాత దాని మీద బౌల్ అయితే పెట్టుకొని అందులో వాటర్ పోసుకోవాలన్నమాట. ఇంకా తర్వాత అందులో సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇంకా టర్మరిక్ని కూడా వేయాలన్నమాట గైస్. ఇవి కొంచెం హీట్ అయితే అవ్వాలన్నమాట. ఇంకా తర్వాత మనం కట్ చేసుకున్న బోటీ పీసెస్ని కూడా వేసేసేయాలి. ఇదిగోండి గైస్, ఇంకా ఇవైతే బాగా కాగిన తర్వాత వీటిల్ని తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలన్నమాట. ఇదిగోండి గైస్, ఇంకా తర్వాత వాటిల్ని మనమైతే వాటర్ పోసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలి మళ్ళీ. ఇదిగోండి గైస్, ఇట్లా మొత్తం అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇంకా తర్వాత ఇక్కడ చూపిస్తున్న వెజిటేబుల్స్ అన్నిటినీ కట్ చేసుకోవాలి. ఇదిగోండి గైస్, ఇక్కడ మా మమ్మీ అయితే మిర్చి అయితే కట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ అయితే పెట్టుకోవాలన్నమాట. అందులో ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే వేసేసేయాలి. ఇంకా అవి వేగలోపు మా మమ్మీ అయితే రైస్ కూడా క్లీన్ చేసి అయితే పెట్టేసింది అనమాట. ఇంకా అవి అయితే మంచి గోల్డెన్ కలర్లోకి అయితే రావాలన్నమాట. ఇంకా తర్వాత మనం కట్ చేసుకున్న మిర్చిని కూడా వేసేసుకోవాలి. ఇంకా ఇవైతే బాగా అవి బాగా అవుతుందాక తర్వాత ఇంకా మమ్మీ అయితే ఇక్కడ అన్నీ అయితే తీసి పెట్టుకుంటుంది అనమాట గైస్, మసాలాలు. ఇదైతే మా మమ్మీ స్పెషల్గా చేసిన మసాలా ఇంట్లో. ఇంకా ఇదైతే గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత మనమైతే సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఇదిగోండి గైస్, ఇంకా సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని అందులో మనం కట్ చేసుకున్న టమాటో పీసెస్ని కూడా వేసేసేయాలన్నమాట గైస్. ఇంకా వేసేసుకొని మిక్స్ అయితే చేసేసేయాలి. ఇంకా మిక్స్ చేసుకున్న తర్వాత అవంతా బాగా మిక్స్ అయిపోవాలన్నమాట గైస్. ఇంకా తర్వాత మనమైతే మటన్ మసాలాని కూడా వేసేసేయాలన్నమాట. ఇంకా తర్వాత కారం వేసుకొని సాల్ట్ మళ్ళీ వేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని